అధికారుల ముందు, స్థానిక ప్రజాప్రతినిధుల ముందు పొలాలు ఇచ్చాం. చెంగుపురాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులోకి కొట్టాడు నారాయణ లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడా అడుక్కున్నాం కదా. 5 ఎకరాల భూమి ఇచ్చాను, నా ప్లాట్ ఎక్కడో వాగులో ఇచ్చారు, 10 అడుగుల లోతులు, ఇక్కడ వరకు నీళ్లతో మునిగిపోతోంది ఆ ప్లాటు, ఇప్పుడు నా ఇల్లు కూడా ఇవ్వమంటున్నారు అంటూ ఆ ఆవేదనని చెప్పి ఆవేదనతో గుండె పగిలి అదే ప్రాంగణంలో అతను చనిపోతే ఆ చనిపోయిన వార్తని కనీసం వార్తగా కూడా రాయలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి బాగా వదులుతున్న ఛానళ్లు, పేపర్లు ఉంటాయి. అమరావతి రైతులు ఆలోచించండి, గమనించండి, ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారు. అమరావతి రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకు సంబంధించిన ఏ ప్రముఖ నాయకుడు ఆ రైతు ఇంటికెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదు. అమరావతి ఒక పొలిటికల్ ఈవెంట్ గా మారిపోయింది అధికారంలోకి రావాలనుకున్న పార్టీలకు మాత్రం. అధికారంలోకి వచ్చిన తర్వాత అది మాకు సంబంధం లేని ఇష్యూగా, అది మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఇష్యూగా అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఆ రైతుని పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఈ కూటమి సర్కార్కి? ఆ రైతు మరణానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా కూటమి సర్కార్కి? రైతులను కోరుతున్న ఎవరు అసలైన శత్రువులు, ఎవరు అమరావతి పాలిట విలన్సో ఆలోచన చేయండి.